కడప జిల్లా బద్వేలుపట్నంలోని స్థానిక జెడ్పీ హైస్కూల్లో విభిన్న ప్రతిభావంతుల సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షుడు ఇండ్ల ఓబులేసు అధ్యక్షతన అభినందన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ యూనిట్ రితీష్ రెడ్డి, జనసేన సమన్వయకర్త బసివి రమేష్, బీజేవైఎం కడప జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్, జెడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ వెంకట సుబ్బారెడ్డి, బడ్జెట్ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ చీని సుబ్బారావు విచ్చేసి అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి మరియు పూలాభిషేక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3,000 నుంచి 6,000 రూపాయల వరకు పెంచిన పింఛన్ పెంపుపై అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని, రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ద్వారా విభిన్న ప్రతిభావంతుల అన్ని విధాలుగా కృషి చేస్తానని తెలిపారు. ఈ ప్రాంత సమస్యలు అన్ని మా పెద్దయ్య వీరారెడ్డి గారి ఆశయాలు, విజయమ్మ గారి ఆశీస్సులతో, మీ అందరి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి అందరికీ ఇక్కడ ఒకటే హామీ ఇస్తున్నా, పేదవాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడకూడదు, ఇక్కడ మీ కాళ్ళ మీద మేము నిలబడాలా, మీ భవిష్యత్తు కోసం ఓటేయాలని మేము కోరడం జరిగింది. పైగా ప్రజా తీర్పులో మేము గౌరవిస్తున్నాం, కానీ మేము కూడా అందరిలో చర్చించుకొని మీకు ఎటువంటి ఇబ్బంది ఆపద లేకుండా అందుబాటులో ఉండి మీ అందరి ప్రజలకు వచ్చి ఇక్కడ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా, ప్రతి ఒక్కరికి పెన్షన్ అందే విధంగా, ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు అందే విధంగా ఎన్డీఏ కూటమి మీకు హామీ ఇస్తుందని నా తరపున నేను ఒక బీజేపీ కార్యకర్తగా, బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పింది. ఇలాగా క్రమక్రమంగా పెంచుకుంటూ మనకు ఒక భరోసానిస్తూ, మనకు ఒక మంచి పాట వేస్తూ, మన సంక్షేమాన్ని కాపాడుతూ, మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మనం అభినందించాల్సినటువంటి అంశం అని చెప్పి ఈ